ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ శాంతి చర్చలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇరుపక్షాలు చర్చలు జరపనున్నాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తుండగా ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ ప్రధానంగా 2 డిమాండ్లను వినిపించే అవకాశం ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపడంతో పాటు స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించే అవకాశం ఉంది. శాంతి చర్చలకు ముందు ఇరాన్, అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. అటు శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా దాడులు చేస్తామని చెప్పారు. అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరం అంతటా సెక్షన్ 144 అమల్లో ఉంది. 10,000 మందికి పైగా పోలీస్, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. ఇక ఇదే విషయంపై డాక్టర్ సంజయ్ పులిపాక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఈ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశం ఎంతవరకు ఉందంటారు? చర్చలు కొద్దిగా అనీజీగా వాతావరణంలో నడుస్తున్నాయండి. ఎందుకంటే 2 వైపులా క్లియర్ గా ఇంతకు ముందు సీజ్ ఫైర్ ముందు ఒప్పందం మీద కొద్దిగా విభేదం ఉంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అలా ఉందండి. ఉదాహరణకి మనం చూసినట్టయితే ఇరాన్ ఏమంటుందంటే ఈ 10 TV ఈ లెబనాన్ లో ఏదైతే ఉందో లెబనాన్ అన్నది కేవలం పీస్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లెబనాన్ లేకుండా పీస్ ప్రాసెస్ నడవదు అని చెప్తుందండి. ఇజ్రాయలీస్, అమెరికన్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే లెబనాన్ పీస్ ప్రాసెస్ లో ఎప్పుడూ లేదు, కేవలం ఇది ఇరాన్ మీద యుద్ధంలో భాగంగానే మనం చూస్తున్నామని చెప్పడం జరిగిందండి. అంతేకాదు స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ విషయానికి వస్తే కూడా అమెరికన్స్ చెప్పేది ఏంటంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీరు ఓపెన్ చేస్తామన్నారు, ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు, కేవలం 15 షిప్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు, అది సరికాదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఇరానియన్ వాళ్ళు ఏమని అంటున్నారంటే స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెళ్లే ప్రతి షిప్ ఏదైతే ఉందో అది మా మిలిటరీ వాళ్ళతో సంప్రదింపులు జరిపి మాకు పన్ను కట్టాల్సి ఉంటుంది, ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారండి. కొన్నాళ్ల పాటు కనుక 2-3 రోజుల క్రితం కనుక చూసినట్టయితే డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ కనుక వెళ్తున్న షిప్స్ మీద ఫీ కానీ ట్యాక్స్ కానీ కలెక్ట్ చేస్తే అందులో కూడా మేము కొలాబరేట్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. బట్ నిన్న ఇవాళ పొజిషన్ మార్చుకుని అటువంటి ఫీ ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి మేము ఇష్టపడం, అలాంటిది అలౌ చేయము అని చెప్పడం జరిగిందండి. ఒకవేళ నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఆ మాట మీద నిలబడితే ప్రపంచ ఎకానమీకే మంచిది. ఎందుకంటే అటు సూయస్ కెనాల్ కానీ అటు పనామా కెనాల్ కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా మనిషి తయారు చేసినటువంటి కెనాల్స్, వాటికి మెయింటెనెన్స్ కావాలండి. అదే కనుక మనం స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ తీసుకుంటే అది కేవలం ఒక న్యాచురల్ గా ఫామ్ అయినటువంటి జలసంధి, దానికి మెయింటెనెన్స్ అవసరం లేదు. సో దానికోసం వీళ్ళు పన్నులు వేయటమో లేదా ట్యాక్సులు వేయటమో ఫీ వేయటమో కరెక్ట్ కాదండి. ప్రపంచం మొత్తం మీద కూడా పెద్ద భారం అయిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కదా, అట్లా పన్నులు వసూలు చేయడం, ఫీజు వసూలు చేయడం అనేది. అయితే ఈ ట్రంప్ చెప్పటం ఈ చర్చలు ప్రారంభానికి ముందే ఒక బెదిరింపు ధోరణితో చర్చలు ఖచ్చితంగా ఫలవంతంగా సాగాల్సిందే, లేకుంటే దాడులు తీవ్రతరం చేస్తామని చాలా అసలు ఎంతో అంటే యుద్ధం వైపుగానే మాట్లాడుతున్నట్టుగా ఒక దశలో అనిపిస్తోంది. అంత బెదిరింపు మధ్య ఈ శాంతి చర్చలు ఏ దిశగా సాగుతాయంటారు? డొనాల్డ్ ట్రంప్ గారి మనం చూస్తున్నాం కదండి, నెగోసియేషన్ స్టైల్ అలానే ఉంటుంది. మీ సంస్కృతి, మీ సభ్యతని మేము పూర్తిగా అంతం చేసేస్తాం ఒక రాత్రిలో అని బెదిరించి నెక్స్ట్ డే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి ఒప్పుకోవడం జరిగిందండి. ఆయన నెగోసియేషన్ స్టైల్ అలానే ఉంటుంది. నిన్న ఇవాళ కూడా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే మా షిప్లన్నీ సన్నద్ధం అవుతున్నాయి, మేమంతా రీస్టాక్ చేసుకుని యుద్ధానికి రెడీగా ఉన్నాం, మేము చెప్పినట్టు మీరు వినకపోతే లేదా మాకు కావాల్సినట్టు ఒక పీస్ అగ్రిమెంట్ రాకపోతే మళ్ళీ మేము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం చెప్పడం జరిగిందండి. కాకపోతే అమెరికాలో కూడా, అమెరికా పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ లో కూడా యుద్ధం ఎలాగో అలా ఆపాలి, మనం కొద్దిగా వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు కూడా చాలా మంది చెప్పడం జరుగుతోంది. ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే కనుక జేడీ వాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కాలంగా ఇటువంటి యుద్ధాలకి మనం వెళ్ళకూడదు అని వాదిస్తున్న వ్యక్తి. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా మనం అసలు చేయకూడదు అని వాదించిన వ్యక్తుల్లో ఆయన ఒకరు ఉన్నారట.
సో అలాంటి ఆయన ఈ పీస్ అగ్రిమెంట్ కి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఏదో ఒక పీస్ అగ్రిమెంట్ తీసుకొస్తే ప్రపంచానంతరికి మంచిదే అండి. మరో పక్కన చూసుకుంటే ఇరాన్ దగ్గర కూడా వేరియస్ మిసైల్స్, డ్రోన్స్ ఇంకా ఉన్నాయి. అమెరికన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయని. అలాంటి సమయంలో మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తే చుట్టుపక్కల గల్ఫ్ దేశాలకు కానీ, తర్వాత హర్మూజ్ జలసంధి ఓపెన్ చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులకు కానీ ప్రపంచ ఎకానమీకి మంచిది కాదు. అది అమెరికాకు కూడా మంచిది కాదండి. మనం చూసాం అమెరికాలో కూడా ఇంధన ధరలు బాగా పెరిగాయండి. సో కాబట్టి ఏదో ఒక పీస్ అగ్రిమెంట్ వస్తుందని ఆశిద్దాం. రైట్, ధన్యవాదాలు సంజయ్ గారు.